మైమ్ అనేది మీరు అన్నట్టుగా ఆల్ ఆర్ట్, మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అన్నమాట. సో మీకు డెఫినెట్గా ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా చేసేయగలరు అవలీలుగా, అందులో నో డౌట్. ఫౌజీలో ఏంటి సార్, ఎలాంటి క్యారెక్టర్ మీది? ఫౌజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, వీ కెనాట్ రిలీవ్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా ఇంటర్వ్యూస్ చెప్పినాను. మాకు 30 నుంచి 40 కేజీల గొలుసులు లిటరల్గా వేసి అను రాఘపూడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండి. డీటెయిల్డ్గా నేను స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ మైమ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది. ఆ ఆనందం ముందు ఏ ఫీల్డ్ పనికిరాదు ఆ చప్పట్లకు అలవాటు పడిన వ్యక్తికి. అదే ఫీలింగ్ నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది. ఈ అను రాఘపూడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. వెన్ ఐఎమ్ వర్కింగ్, నాకు షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసే ఇప్పటిదాకా, కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అందుకే నాకు ఎన్ని సినిమాలు వచ్చినా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే హీస్ డెడికేషన్ చూశాను, అతని యొక్క డెడికేషన్, అక్కడ డిఓపి గారి వర్క్ అమేజింగ్ సార్. ఓకే, అంటే ప్రభాస్తో కాంబినేషన్ సినిమా, ప్రభాస్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయన్నారు. ఉంటాయి. పెద్ద సినిమా, ఒక 120 రోజుల వర్క్. ఇప్పటిదాకా ఒక 30 డేసే చేసాం. ఇంకా ఇన్ని రోజులు పని చేయాల్సింది ఉంది. అట్లీస్ట్ మినిమం అనదర్ 100 days ఆర్ 70 days మినిమం వర్క్ చేయాల్సింది ఉంది. సార్ యాజ్ ఏ యాక్టింగ్ గురువుగా ప్రభాస్ గారిలో మీకు నచ్చేది ఏంటి సార్? అంటే ఏ విషయంలో ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు, ఎక్కడ స్ట్రెంగ్త్ ఏంటి ప్రభాస్ గారిది యాక్టింగ్? అయ్యో బాబోయ్, ఈజ్ ఆయన నేను చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించిందండి, ఆజాన్ బావుడు అన్నట్టు కనిపించే ఒక ఫీలింగ్ కలుగుతాను. సో ఈజ్ నిలువెత్తు విగ్రహం అండ్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్, అందంగా ఉంటాడండి. చూసినప్పుడు ఇలా చూసి ఉండిపోతాడు. ఒకరిని చూస్తూ అలా సైలెంట్ అయిపోయి గుణం ఉందంటే ఎంత అందంగా ఉంటే ఆ భావన కలుగుతుంది. ఎంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం ఆయన గురించి. సూపర్ ఎక్స్ప్రెస్. సో మామూలుగా ఏ హీరోయిన్ చేసినా కానీ చూసినప్పుడు హంబక్ ఉంటుంది, లేదా అసిస్టెంట్లు వస్తారు. బట్ హీ నెవర్ డిడ్ అండి. వస్తాడు, సైలెంట్ కూర్చుంటారు, వెళ్తుంటారు. ఓకే, ఐ యూస్ టు అబ్జర్వ్ ఆల్ ఆర్టిస్ట్. నా గుణమే అబ్జర్వ్, అందరి బాడీ లాంగ్వేజ్ ఏంటని బాగా ఆలోచిస్తుంటాను. బట్ ఐ నెవర్ సీ ఒక అహంకారం ఉన్న ఫీలింగ్ కానీ అస్సలు లేదండి. అది చూడగానే సత్వగుణం కలుగుతాయండి. ఎంత స్మూత్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, నాకు వారితో పరిచయం ఇంకా కాలేదు, బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా భవిష్యత్తులో పరిచయం అవుతారు. కానీ నాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్ అదండి. అంటే ఫౌజీ గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు, అంటే అను రాఘపూడి గారు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారు ఆ సినిమా గురించి చెప్పారు. అది ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయబోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇప్పటిదాకా సినిమాలు ఏ విధంగా చూసాను, చరిత్ర తిరగ రాస్తుందండి. ఓకే, ఇలాంటి డైలాగ్స్ మామూలుగా ప్రతి ఒక్కరూ సినిమాలు చెప్తారు. నా ఇన్నర్ కాన్షియస్ చెప్తాను. ఇది నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. మా శ్రమ మామూలు శ్రమ కాదు. ఆయన విజువలైజేషన్కి పీక్కి వెళ్తుంది, మామూలు పీక్ కాదు. సో మనం చరిత్రలో పుస్తకాల్లో కొన్ని సంఘటనలు రాసుకొని చదివినప్పుడు కొన్ని కళ్ళకు కనబడతాయి కండి. అలాంటి కళ్ళకు కనబడేటువంటి సంఘటనలు ఈ సినిమాలో చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్తాం. అలాంటి ఫీలింగ్ అయితే ఈ సినిమా ద్వారా కలుగుతుందండి. అండ్ చాలామంది ఉత్సాహంతో ఉన్నారు ఆ సినిమా చేయడానికి. ఎన్ని డేట్స్ అయినా పర్వాలేదు, ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ సినిమా చేయాలి అని ఆ థాట్ తోటి ఉన్నారండి. సో దట్ ఈజ్ ఎనఫ్. ఒక డైరెక్టర్ ఇంకా సినిమానే పూర్తి కాలేదు అండ్ ఏం కాకుండా ఆయనతో చెయ్యాలి అనేటువంటి భావన క్రియేట్ కావడం ఇట్స్ నాట్ జోక్ అండి. దట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఒక చిన్న ఒక సెట్లో ఒక పిక్చర్ చూశానండి, ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. అవి చూస్తే నిజంగా ఒళ్ళు గుగురుపాటు వచ్చేసి, బా ఇది యాక్టర్ మేమే యాక్ట్ చేసామని తెలుసు, మేమే చేసామని తెలుసు, ఇంత దారుణంగా ఒకప్పుడు ఇట్లా ఉండేదా మనకి, మా బాబోయ్ అని ఒక సైలెంట్గా వస్తాం. ఓకే, సో చాలా అద్భుతమైన సీన్స్ ఉంటాయండి. ఓకే,
పెద్దిలో సార్, పెద్దిలో ఎలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో? పెద్ద ఒక రామ్ చరణ్ గారు ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటాడు, నేను ఒక ఆర్టిస్ట్. ఓకే. అంత డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి ఏమీ లేవు, బట్ ఆ గ్రూప్లో నేను ఒకడిని. ఓకే. సో దే టుక్ ఇట్ మీ యాజ్ ఏ సార్ వి నీడ్ ఏ వన్ గ్రూప్ ప్లీజ్ రండి అని చెప్పి చేయిస్తున్నటువంటి క్యారెక్టర్. సో కొన్ని ఇలా ఒప్పుకోవాల్సి వస్తుంది, కొన్ని అలా ఒప్పుకోవస్తుంది. కానీ ఐ వాచ్డ్ ద పెద్ద మూవీ, డిఓపి రత్నవేల్ గారు సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, అమేజింగ్. రత్నవేల్ గారు ఒక యాంగిల్ పెట్టినారంటే రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్ కనబడుతున్నారండి. సో మీరు యూ విల్ సీ రామ్ చరణ్ గారిని హీరోయిజంలో మాస్ మసాలా లోపల అనేక ట్రెండింగ్లో కనబడుతున్నాయి కదా, అవన్నీ దర్శకుడు ప్లస్ రత్నవేల్ గారు కాంబినేషన్లో, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ లోపల ఎంటర్టైన్మెంట్ ఫీజులు ఓడడానికి అది వేరే జోన్. అది మళ్ళీ గ్లిమ్స్ అదిరిపోయింది కదా, గ్లిమ్స్ వచ్చింది అసలు మామూలుగా అండి అది. సో నా పాత్ర చాలా చిన్నది, నాకు అసలు ఊరికే వన్ ఆఫ్ ద విలేజర్గా ఉంటాను అంతే. కానీ నేను ప్రక్రియ చూస్తున్నాను కదా, అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ గారితో కాంబినేషన్ చేశారా, కలిసారా? చేశాను. సెట్లో కలిసారా చరణ్ గారిని? నైస్ పర్సన్ మీ అందరు. నేను బాంబే ఆర్టిస్ట్ ఉండి ఇద్దరు ఉండే, ఆయన మైమ్ అభిమాని. సో ఆల్వేస్ ఈజ్ ఆల్సో విత్ మీ. నేను మమ్మల్ని కూర్చొని మాకు టీ తెప్పించేవారు, చక్కగా మాట్లాడేవారు రామ్ చరణ్ గారు, అండ్ చాలా మర్యాదగా ఉంటారు. ఓకే. ఈజ్ నైస్ పర్సన్ అండి. ఏంటి సార్ అసలు మీ నేపథ్యం ఏంటి సార్ అసలు? నేను నాది ప్రాపర్ వరంగల్. వరంగల్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి 2002లో వచ్చా. దీక్షిత్ గారు అని ఉండే, వారు ఒక కొడుకుగా నన్ను మానసపుత్రిగా తన ఇంట్లో పెట్టుకున్నాడు. సో నా ఉద్దేశం ఏంటంటే నా ప్రయాణం అంతా మైమ్ పరంగా వరల్డ్ మొత్తం తిరిగాను, దాదాపు అనేక ప్రపంచంలో తిరిగేసి వచ్చా. సో ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, గుజరాత్ నుంచి మణిపూర్ వరకు నా స్టూడెంట్స్ ఉన్నారు. వర్క్షాప్స్ ఆల్ ఓవర్ ఇండియాగా చేశాను. నాకు సినిమా మీద రావాలని లేకుండే, కానీ ఆకాశవాణి సినిమా ద్వారా నేను ఇందులోకి ఎంటర్ అయ్యా సినీ జగత్కి. బట్ ఐఎమ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్, థియేటర్గా ఉన్నా కానీ నా మైమ్ అండ్ యాక్టింగ్ ట్రైనింగ్ మీదనే ఉంది. సో నా నేపథ్యం ఏంటంటే ఒక గురుకుల్ సిస్టమ్ మాదిరిగా ఒక 5 ఎకరాల భూమిలో పొలం పనులతో చేస్తూ ఒక గురుకులం యాక్టింగ్ స్కూల్ పెట్టాలని నా కోరిక. సో దట్ ఈస్ మై డ్రీమ్. సో విత్ గవర్నమెంట్ సపోర్టా లేకుంటే సమ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ టు రెడీయా, సో దానికోసం నేను వర్క్ చేస్తున్నాను. సో దట్ ఈజ్ మై ఎంటైర్ డ్రీమ్. ఎవరైనా నేర్చుకోవాలన్నప్పుడు అతని దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ ఉత్సాహం ఉంది, అతని డబ్బు ఉండొచ్చు, సరైన గైడెన్స్ లేదు. సో ఏదైనా కావచ్చు, సరైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక నేర్పించేటువంటి ఒక దిక్సూచి కావాలనుకుంటున్నాను. బికాజ్ నేను కలరిపైట్ నేర్చుకున్నాను, నేను కేరళకి వెళ్ళాల్సి వచ్చింది. తాయిచి నేర్చుకున్నాను, రవి అభిమాన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. నేను యోగా డిప్లొమా చేశాను. సో బాడీ అలైన్మెంట్ టెక్నిక్స్ జపాన్లో నేర్చుకున్నాను, ఇల్యూషన్స్ యూఎస్లో నేర్చుకున్నాను. సో వీ లెర్న్ సో మెనీ ఎక్స్పీరియన్స్. నేను పంచాలనుకుంటున్నాను, అది సరైన వాళ్ళ దగ్గర పంచాలనుకుంటున్నాను. సో సరైన వాళ్ళ దగ్గర పడితే వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళు అనుకునే దానికి ఈ యాజ్ అన్ ఆర్టిస్ట్గా తయారు కావడానికి కావాల్సినటువంటి ఒక మార్గం ఏర్పడుతుంది నా